హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. చిటికెడు ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం తీసుకున్నాను. కొద్దిగా గరం మసాలా, అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. తగినన్ని వాటర్ తీసుకోవాలి. పల్లి పకోడీ తయారు చేస్తున్నాను. పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పొట్టుతోటి అలాగే ఉంచాలి. బాణీలో నూనె వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడైన తర్వాత శనగపిండిలో పల్లి వేసి, పల్లికి ఎక్కువ పిండి అంటకూడదు. లైట్‌గా ఉండాలి పిండి. అప్పుడే పల్లి పకోడా అవుతది. లేకపోతే పల్లి బజ్జీలు అవుతాయి. లైట్‌గా చూడండి కొద్దిగా అంటనట్టు వేసుకోవాలి. కరకరలాడుతూ చాలా బావుంటాయి. ఒకసారి చూడండి. ఒక కప్పు శనగపిండి తీసుకుంటే 2 కప్పుల పల్లీలు తీసుకోవాలి. ఎంత చక్కగా ఫ్రై అయింది చూడండి. పిల్లలకు స్నాక్స్‌లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నాను.